అందరికీ షలోం. ఇశ్రాయేలీలు బైబిల్లో ఉన్న నెలలకు బాబిలోనియన్ పేర్లు ఎందుకు పెట్టారు అనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటి నెల ఇశ్రాయేలీలు ఈజిప్టును విడిచిపెట్టిన నెల. వారు ఒక దేశంగా మారిన నెల కూడా. యెరూషలేం తాల్ముద్ ప్రకారం నెలలు ఆధునిక పేర్లు ఇశ్రాయేలుకు బాబిలోనియన్ నుండి తిరిగి వచ్చిన వారి నుండి ఈ పేర్లు రావడం అనేవి జరిగినాయి. రెండవ ఇశ్రాయేలు కామన్వెల్త్ ప్రారంభంలో అంటే సుమారు 350 BCEలో ఈ పేర్లు రావడం అనేది జరిగింది. బైబిల్లో ఉన్న నెలల పేర్లు తర్వాత ఇశ్రాయేలీలు నెలలకి బబులోన్ పేర్లు పెట్టడం గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. మొదటి నెల నీసాన్ లేక అబీబ్ అంటారు. రెండవ నెల జీప్, మూడవ నెల సివాన్, నాలుగవ నెల తమ్మూజ్, ఐదవ నెల ఆవు, ఆరవ నెల ఈలూల్, ఏడవ నెల తిషిరే, ఎనిమిదవ నెల బూల్, తొమ్మిదవ నెల కిస్లేవ్, 10వ నెల టెబెట్, 11వ నెల షెబాత్, 12వ నెల ఆధార్. ఇవన్నీ కూడా తోరాలో ఉన్నటువంటి పేర్లు. అయితే బాబిలోనియన్ పేర్లు కూడా నెలలకు పెట్టడం జరిగింది. రెండవ నెల తోరాలో చూస్తే జీప్ అని ఉంటుంది. అయితే ఇశ్రాయేలీలు బబులోన్ పేరు పెట్టింది అయ్యార్ లేక ఇయార్ అంటారు. తోరాలో 4వ నెల పేరు లేదు, 4వ నెల అని ఉంటుంది. అయితే బబులోన్ పేరు తమ్మూజ్ అని పెట్టడం జరిగింది. 7వ నెల తోరాలో ఉన్న పేరైతే యాతనీం అని ఉంటుంది. బబులోన్ పేరు తిష్రే అని పెట్టడం జరిగింది. ఇది 7వ నెల. ఇంకా 8వ నెలకు కూడా బూల్ అని తోరాలో మనకి కనిపిస్తుంది. ఇది బబులోన్ పేరు హెష్వాన్ లేక మార్ హెష్వాన్ అని ఇశ్రాయేలీలు పెట్టడం జరిగింది. 4 పేర్లు మాత్రమే బాబిలోనియన్ పేర్లు పెట్టారు. అవి 2, 4, 7, 8 నెలలకు బబులోన్ పేర్లు పెట్టడం జరిగింది. మరి ఇశ్రాయేలీలు ఈ పేర్లను ఎందుకు ఉపయోగించడం ప్రారంభించారు అంటే నెలలను వాటి సంఖ్యతో సూచించే బైబిల్ అభ్యాసాన్ని వారు ఎందుకు పాటించలేదు? నెలలను నీసాన్ నుండి ప్రారంభించి సంఖ్యాక్రమంలో లెక్కించడం. అందువల్ల ఒక వ్యక్తి ఒక నెలను ప్రస్తావించినప్పుడల్లా అతను ఐగుప్తు నుండి నిష్క్రమణను గుర్తు చేసుకుంటున్నాడు. మనం 6వ నెలలో ఉన్నాము. నిర్గమకాండ నెల నుండి 6 నెలలు. కాబట్టి సంఖ్యా నామకరణం ఈజిప్టు నుండి ఇశ్రాయేలీల విమోచనకు స్థిరమైన జ్ఞాపకంగా పనిచేసింది. అయితే వారు బాబిలోనియన్ చెర నుండి విడుదల చేయబడిన తర్వాత వారు బబులోన్లో ఉపయోగించిన పేర్లను ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ పేర్లు ఎలోహిం మనలను ఈ 2వ చెర నుండి విమోచించాడని గుర్తు చేసుకునేందుకు ఉపయోగించారు.